బేబీ తర్వాత ఇప్పుడు అంటే మీరు బేబీకి ముందు ఎవరైనా చేస్తారా నా కోసం? బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్గా డేర్ ఒకటి. ఇంకొకటి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్ చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉంది నాకు. టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. సో ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్. ఈ కథ అనుకున్నప్పుడు మీకు పిచ్ డెక్స్ చేస్తాం కదా కథ గురించి. 2018 or 19 we started a pitch deck. అందులో ప్రియా అన్న క్యారెక్టర్కి వైష్ణవి చైతన్య, నేను అప్పుడులో అమ్మాయి ఫోటో ఒక ఎల్లో డ్రెస్లో, మీరు అప్పుడు కొత్త ఇంట్లోకి మారేరో దిగారు. ఏమో ఇన్స్టాలో నేను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో పెట్టా. ఐ డోంట్ టేక్ నేమ్స్, బట్ చాలామంది ఎందుకు యూట్యూబర్ అవసరం ఈ క్యారెక్టర్కి. సో దిస్ ఇస్ సో కోఇన్సిడెంటల్. ఆ అమ్మాయి ఎదిగి అరే వైష్ణవి చైతన్య కావాలన్న స్టేజ్కి వచ్చింది. ఆ పిచ్ డెక్లో అన్నీ మారినాయి అమ్మాయి తప్ప. వైష్ణవ్ గారు ఇంకొకటి క్రష్, ఫస్ట్ క్రష్ ఉందా లేదా? హానెస్ట్ డేర్. రాంపోతినేని ఫస్ట్ క్రష్. హన్షిత గారికి కూడా ఫస్ట్ క్రష్ రాంపోతి. సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు నిజంగానే చాలా చాయ్ బాగున్నారు. బనానా ఆతా మీకు నాకొచ్చు నీకొచ్చా? కాదు, సో అంటే పోస్టర్లో చూసుకుంటే చాలా వరకు రెడ్ హార్ట్. సో ఇప్పుడు మీ కాస్ట్యూమ్ కూడా చాలా హాట్గా రెడ్. సో ఏంటి ఇండైరెక్ట్గా మాకేమైనా హింట్ ఇస్తున్నారా? నిజం చెప్పాలంటే నేను ఇది ప్లాన్ చేయలేదండి, కోఇన్సిడెన్స్గా అయింది. నేను నా వార్డ్రోబ్కి వెళ్ళి ఓ ఇది బాగుంది ఇది వేసుకోవచ్చు అని తీసాను. నేను ఆలోచించి కూడా లేదు. ఇప్పుడు స్టేజ్లో వచ్చి మీరు చెప్తున్నారు కాబట్టి, అండ్ దట్స్ వెన్ నాకు రియలైజేషన్ హిట్ అయింది. కానీ నేను ప్లాన్ చేయలేదండి. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఒక హర్రర్ జోనర్లో యాక్ట్ చేస్తున్నారు. అవును. సో అంటే చిన్నప్పటి నుంచి మనం చాలా హర్రర్ మూవీస్ చూస్తాం కదా. సో అలా మిమ్మల్ని బాగా భయపెట్టిన క్యారెక్టర్ హర్రర్ మూవీస్ ఎప్పుడు చూడలేదు? ఒక్క సినిమా కూడా చాలా భయం. నేను చిన్నప్పుడు భూల్ భులయ్యా చూసి థియేటర్లో భయపడ్డాను. ఇప్పుడు ఇదేనా ఒక కామెడీ ఫిల్మ్ చూడంగానే నాకు భయం వచ్చింది. సో నేను ఎక్కువ హారర్ మూవీస్ చూడాలి. ఇప్పుడు ఇదేనా చూస్తారా? భయం ఇది తప్పకుండా చూస్తాను. నాకు స్టోరీ కూడా తెలుసు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు, అంటే చాలాసేపు నేను చూస్తున్నా ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటంటే ఒకసారి. నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు. సూపర్ దీపు, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవ్ గారు, హర్షిత్ రెడ్డి గారు, లాస్ట్ 2 అని నేను ఇందాక ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్ చెప్పాను, కానీ ఎంత ఎంటర్టైనింగ్గా పెడుతున్నారంటే అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఫర్ దోస్ వండర్ఫుల్ క్వశ్చన్స్. కాదు మీడియా ఫ్రెండ్స్, హర్షిత్ గారు క్వశ్చన్ ఓకే యా. లాస్ట్ కరోనా టైంలో కూడా అప్పుడు విరూపాక్ష దెయ్యం సినిమాతోనే థియేటర్స్ ఓపెన్ చేయించి మంచి హిట్స్ సాధించారు అప్పుడు. ఇప్పుడు కూడా థియేటర్లు మూతపడిన తర్వాత మీ సినిమాతోనే ఓపెన్ అవుతుంది. ఇది కూడా దెయ్యం సినిమాని. ఆ రేంజ్ అవుతుందా హిట్ విరూపాక్ష? క్రాస్ అవ్వాలని కోరుకుంటానండి. డబ్బులు వైపు అయితే అవ్వాలని కోరుకుంటాను. ఫింగర్స్ క్రాస్. సార్ అంటే ఇది హారర్ అదొక కంక్లూజన్కి వస్తున్నాం, బట్ ఇట్స్ ప్రాపర్ లవ్ స్టోరీ కూడా సినిమా. హారర్ అనేది ఒక ఎలిమెంట్ దీంట్లో, కానీ ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. మేమిద్దరం ఇదే మాట్లాడుకుంటాం, ఏంటి అందరూ ఓన్లీ హారర్ అని మాట్లాడుతున్నారు. దీంట్లో హారిఫైయింగ్ ఉంది, హారర్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. విరూపాక్ష కూడా లవ్వే అని అమ్మాయి కోసం చచ్చిపోతాడని అని చెప్తున్నాడు. సో సరే, కానీ వీ వాంట్ టు టెల్, అంటే మిమ్మల్ని మోసం చేద్దామని కాదు మేము. వీ వాంట్ టు టెల్ యూ ఇట్స్ ఎ హారర్ మూవీ, బట్ ఇట్స్ ఒక లవ్ స్టోరీ కూడా, అది కూడా ఒక మెయిన్ పార్ట్ అని చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కాదు మనం ర్యాప్ చేసే ముందు అందరూ డేర్ ఛాలెంజ్ ఇచ్చారు కదా. ఇప్పుడు నేను కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా మీకే. అంటే వైషు తన ఫస్ట్ కో స్టార్ కి కాల్ చేశారు కాబట్టి మీరు కూడా మీ ఫస్ట్ కో స్టార్ దట్ ఈస్ అనుపమకి కాల్ చేసి ద సేమ్ డైలాగ్ మూవీ నేమ్ చెప్పాలి. నా ఫోన్ మీ ఫోన్ ఇక్కడే ఉంది.